హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న టాపిక్ అన్లిమిటెడ్ ప్యాకేజ్తో మోసం చేస్తున్న కంపెనీలు. మెయిన్గా నేను గమనించింది వచ్చేసేసి ఎయిర్టెల్ 5G ఇస్తున్నానంటూనే మొన్న డేటా మొత్తం అయిపోగొట్టేసేసి నెట్ స్లో చేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమో కంపెనీలకే తెలియాలి. అండ్ ఇంకో పాయింట్, నేను ఇంతవరకు జియో 5G ట్రై చేయలేదు. జియో మా ఊళ్ళో 5G కూడా రావట్లేదు. సో నేను ఎయిర్టెల్ ఒకటే 5G వస్తుంది కూడా ట్రై చేశాను. నేను ఏం జరిగిందంటే, నేను ఇట్లా వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. మామూలుగా దాంట్లో 500 MB కట్ అయ్యింది. నేను ఫస్ట్ మామూలుగా అన్లిమిటెడ్ కదా అని పెట్టాను. పెడితే అది 1.5 GB చేశాను నేను, అన్లిమిటెడ్ కాబట్టి మనకి డేటా ఏం పని లేని తక్కువలో వచ్చింది. కానీ 1.5 GB వేసిన తర్వాత అదేం జరిగింది, 900 MBకి వచ్చేసింది. అట్లా మామూలుగా నేను డౌన్లోడ్ పెట్టినందుకు ఏమన్నా యూట్యూబ్లో పెట్టినందుకు ఏమన్నా 500 MB కట్ అయిందిలేమో అనుకొని సరే 900 MB అని ఉంటుంది కదా, నార్మల్ వాట్సాప్ ఇవన్నీ వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ కదా, అన్లిమిటెడ్ కదా అనుకున్నాను. తీరా చూస్తే సాయంత్రం కల్లా అది 400 MBకి వచ్చింది. 500 MB కట్ అయిపోయింది. మళ్ళీ ఏంటబ్బా అని నా ఆశ్చర్యపోయి చూస్తే డేటా కట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే ఏంటిది, అన్లిమిటెడ్ పేరుతో మోసాలు చేస్తున్న జనాలను. సో ఇక్కడి నుంచి అయినా కొంచెం జనాలు అలర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. మేరుకో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది కానీ చెప్పాలనుకుంటున్నాను. కానీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది కదా, మామూలుగా ఏదేమన్నా నెట్వర్క్ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నేను తెలిసింది అది నెట్వర్క్ ప్రాబ్లం కాదు, కావాలని చేస్తున్నారని. ఇక్కడేమో అన్లిమిటెడ్ 5G అని ఇస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు అయితే. జియో అయితే చెప్పాక ట్రై చేయలేదు. కానీ అన్లిమిటెడ్ 5G అని ఇచ్చేసేసి 1.5 GBలో నిన్న 1.1 GB కట్ చేశారు. ఇంకా 400 MB అది కూడా స్లో వచ్చింది. సో ఇక్కడి నుంచి అయినా గమనిస్తారని ఆశిస్తున్నా. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సపోర్ట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇట్లు మీ జై తేజ, సైన్ ఆఫ్.